హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పీర్ల పండగకి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన వీడియో అండి. ఫెస్టివల్ అయితే మామూలుగా అందరూ ఫ్రైడే, సాటర్డే చేశారు కదా! అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బేస్తవారమే చేశారండి ఫెస్టివల్ అయితే. రెడీ అయిపోయి మేము పీర్ల దగ్గరకైతే వెళ్తున్నామండి. ఎలా జరుపుకున్నాము, ఏంటి అనేది మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి. గుండం అయితే పూడుస్తున్నారండి. ఇంకా అక్కడి నుంచి నేను వచ్చేసాను. ఇంకా అక్కడ రంగులు అయితే ఫుల్గా పూసేసుకుంటున్నారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట. అలెక్స్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఎక్కువసేపు ఉండలేదండి. మా ఇంటి దగ్గర నిలబడుకొని చూస్తున్నాం అనమాట. మీ ఊర్లో పీర్ల పండుగ ఎలా జరుపుకుంటారు, మా ఊర్లో ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పీర్ల పండుగ వస్తే. ఇంకా పీర్లు అయితే ఏటికి వెళ్తాయన్నమాట. ఇప్పుడు మేమైతే ఇంటికి వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కలర్ రైస్, మటన్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. అంటే పీర్ల సావిట్లోకి తీసుకెళ్లాలన్నమాట. అవి ముందు రోజు బాదల్ సర్కేస్ రోజు అది పానకం దొత్తలు తీసుకువెళ్ళిన వాళ్ళు ఇట్లా తీసుకెళ్తారనమాట పీర్ల సావిట్ దగ్గరికి. ఇప్పుడు పీర్లు చనిపోయాయని తీసుకొని వస్తారు కదా బట్టలు, అవి అన్ని మూటలు కట్టుకొని తీసుకొని వచ్చి పీర్ల సావిట్లో పెడతారు. దానికోసం అయితే ఇట్లా తీసుకెళ్తారనమాట పానకం ముద్దలని. అవి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు పాట పాడుతూ తీసుకొస్తారు. నేను అది కూడా ఇక్కడ ప్లే చేస్తాను ఆ పాట కూడా. ఇప్పుడు ఎవరైతే పానకం ముద్దలు ఇచ్చుంటారో వాళ్ళు మటన్ కలరైజ్ చేసుకొని ఎవరింటి దగ్గర వాళ్ళు ఊరు స్టార్టింగ్ నుంచి వస్తారు కదా, ఎవరింటి దగ్గర వాళ్ళు జాయిన్ అయితే పీర్ల సావిడి వరకు వెళ్తారు. మాకు ఊర్లో లాస్ట్ లో ఉంటుందండి పీర్ల సావిడి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో. ఈ పీర్ల పండగ ఇలా ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది స్టోరీ అయితే మీకు తెలిసింటే కామెంట్ చేయండి. తెలుగు వాళ్ళు ఎవరున్నారు అంత గుండెకాడికి రండి. దాని మీద పెడతారులే.
నైట్ టైం కాబట్టి మీకు వీడియో అంత క్లియర్‌గా లేదండి. ఈ వీడియో అంతా వచ్చేసి లాస్ట్ రోజు పీర్ల పండగ లాస్ట్ రోజు ఉంటుంది కదా! ముందు 3 డేస్ చేస్తారు అది కాదండి. ఇది లాస్ట్ రోజు. ఇక్కడ గుండం కూర్చున్నారు కదా! అక్కడికైతే హిందువులని మనం తీసుకొచ్చిన ప్రసాదాన్ని తీసుకొచ్చి అక్కడైతే సదింపులిస్తారు. ఇక్కడ హిందువులు వచ్చేసి పీర్లకి తల్లితో సమానమని, ఆ గుండం కూడా తల్లితో సమానమని హిందువులు వచ్చేసి అక్కడైతే సదింపులిస్తారు. వాళ్ళు ముస్లిం వాళ్ళు వచ్చేసి అక్కడ పీర్ల సావిట్లో అయితే సదింపులిస్తారండి. ఇది నాకు తెలిసింది. ఇక్కడ నేను హిందువులు, ముస్లిమ్స్ అనైతే నేను సెపరేట్‌గా తీసి చెప్పడం లేదు. అక్కడ జరిగేది ఆ ఫెస్టివల్ జరిగేదైతే చెప్తున్నాను. ఇంకా అక్కడ మేము సదింపులు ఇచ్చి గుండం దగ్గర సదింపులు ఇచ్చిన తర్వాత, వాళ్ళు పీర్ల సావిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంటికెళ్ళిపోయాము. ఇలా అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో పీర్ల పండగ అయితే ఇలా అయితే జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి? అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.